అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? షేక్ హబీబునిసా. ఏ పని చేస్తారు? నేనా వాటర్ ప్లాంట్ అండి. అమ్మ ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు పరిపాలన? సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సరం పరిపాలన ఎలా ఉంది? బాగుందండి. మరి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వ్యతిరేకత వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమైనా వ్యతిరేకత వచ్చిందా ప్రజల్లో? వ్యతిరేకత ఏమి రాలేదండి. పథకాలు ఇవ్వక ప్రస్తుతం కాస్త ఇబ్బంది పడుతున్నారని చెప్పి తెలిసింది. అది నిజం అబద్ధం? అంటే మామూలుగా అమ్మఒడి ఇవన్నీ రావాలి కదా, కొద్దిగా ఆగిని అని అందరూ డిస్కషన్ చేసుకుంటున్నారు. ఆగిని కదా అని. అది అది అమలు అయితే మాత్రం బాగుంటది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల వల్ల కాస్త లేట్ అవుతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది చెప్తున్నారు. ఆయన చేసిన అప్పుల వల్లే ఇది ప్రభుత్వం ఇలా అయిపోయింది, లేకపోతే బాగుండేది అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మీ మహిళల కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ జూన్ నెలలో ఆఖరికల్లా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రారంభించబోతున్నారు. ఇది ప్రారంభించడం వల్ల మీకు మంచిది అంటారా లేదంటారా? మంచిదే సార్. ప్రతి మనిషి ఎక్కడికి వెళ్ళాలన్నా సౌకర్యంగా ఉంటది, వెళ్ళడానికి కూడా బాగుంటది. అది అలాగేనమ్మా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కొన్ని ఎలకేట్ చేయబోతున్నారు మహిళల కోసం. అంటే చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి, కష్టపడే వాళ్ళకి ఏదో వాళ్ళకి తగ్గ పని చేసుకోవడం కోసం ప్రతి చోట పనికని అటు ఇటు పరుగులు తీస్తున్నారు. అదేదో వర్క్ హోమ్ ఇంట్లో చూపిస్తే మాత్రం మనుషులందరూ సేఫ్టీగా ఉంటారు, పని కూడా బాగా జరిగిద్ది. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పథకాలు కావాలి, అభివృద్ధి కావాలి. అభివృద్ధి కావాలి. అంటే అభివృద్ధి చెందితేనే కదా మనం బాగుంటాం. అది అభివృద్ధి చెందకపోతే బాగుంటాం కదా. అది ఫైనల్ గా అమ్మా ఇప్పుడు మీ ఏరియా ఎమ్మెల్యే గారు ఎవరు? చంటి అండి. చంటి గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందండి. ప్రతి దానికి మనం అడగగానే చురుగ్గా సమాధానం చెప్తారు, ఏ పనైనా చేసి పెడతారు. ఇప్పుడు రోడ్ల పరిస్థితి, డ్రైనేజ్ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంటే కొద్దిగా ఇబ్బంది ఉంది, అది సాల్వ్ చేస్తామని చెప్పారు, ఇక్కడికి వచ్చే చెప్పారు. ఇప్పుడు ఈ సంవత్సరం పరిపాలనలో వెన్నుపోటు పొడిచారని చెప్పి వైసీపీలు ధర్నా చేశారు నిన్న కూడా. ఏమన్నా వెన్నుపోటు పొడిచారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? లేదండి, ఎవరికి ఏం చేయలేదు. మేమెందుకు పడతాం, వాళ్ళే మనల్ని ద్రోహం చేశారు తప్ప మన ఇల్లు పగలగొట్టేసి మొత్తం ఇబ్బంది పెట్టింది వాళ్ళే మాకు. అది మా ఇల్లే పగలగొట్టేశారు. మొత్తం 20 లక్షలు ఇల్లు కూల్చేశారు. నేను టీడీపీ నెంబర్ అని టీడీపీ కార్యకర్త సంబంధించిన వాళ్ళని చెప్పి దౌర్జన్యం చేశారు. బాగా ఇబ్బంది పెట్టారండి. వాళ్ళ ప్రభుత్వంలో మనకి ప్రతిదీ అడ్డగమే ఏంటి. ఇప్పుడు మనది వచ్చింది, వాళ్ళు ఎవరైతే తీలా మనం ఏది ముట్టుకోవాలి, ఎందుకంటే మా ప్రభుత్వం అలాంటిది కాదు కాబట్టి. అది ఫైనల్ గా ప్రశ్న, రేషన్ వ్యాన్లు రద్దు చేశారు కదా, రేషన్ షాపులు పెట్టారు. రేషన్ వ్యాన్లు ఉంటే బాగుందా, రేషన్ షాపులు ఉంటే బాగుందా? షాప్ ఉంటేనే బాగుంటదండి. ప్రతి చోట ఎక్కడ పడితే అక్కడ పరిగెట్టాలి ఏంటి, వాళ్ళ చుట్టూ పరిగెట్టే కన్నా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. అది అంటే కొంతమంది ఏమంటారంటే రేషన్ వ్యాన్లు ఉంటేనే బాగుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే రేషన్ వ్యాన్లు ఉంటే బాగుందంటారు? లేదండి, ఎందుకంటే మనం ఉంటే అక్కడికి వచ్చి నింపుతారు, ఉంటే వెళ్ళాలి, లేకపోతే లేదు. అది ఎటు వెళ్ళిపోతే దాని చుట్టూ పరిగెట్టాలి. అదే డిపో ఉందనుకోండి, మనం ఏ టైంలోకి వెళ్ళినా తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ అమ్మ. ఈ రోజున మనతో పాటు ఏలూరు జిల్లా అధ్యక్షుడు, బీజేపీకి సంబంధించినటువంటి ఏలూరు జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ గారు మనతో పాటు ఉన్నారు. కొన్ని విషయాలు, ఈ సంవత్సర పరిపాలనలో కూటమి ప్రభుత్వం ఏం చేసింది, అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి, పరిపాలన ఏ రకంగా జరిగిందో కొన్ని విషయాలు కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సైమల్టేనియస్గా దీనితో పాటుగా 11 సంవత్సరాల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి పరిపాలన పూర్తి చేసుకున్నారు. అంటే 11 సంవత్సరాల పాటు భారత ప్రభుత్వాన్ని పరిపాలించినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ 1 సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ముగించుకున్నటువంటి పూర్తి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వీరి ఇద్దరి కలయికలో డబుల్ ఇంజిన్ సర్కారు మన రాష్ట్రంలో మరి ముఖ్యంగా మనం చెప్పుకుంటే కనుక ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి దోపిడీదారుడు అనుకుందామా, లేకపోతే అక్రమాలకి నిలయమైనటువంటి అవినీతికి మారుపేరుగా ఉన్నటువంటి గత ప్రభుత్వ పెద్ద జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏదైతే ఉందో అదంతా కూడా ఒక చీకటి రోజులని మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే 70%, 72% పూర్తి చేసినటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి దాన్ని అటకెక్కించినటువంటి విధానం, కనీసం ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రికి కనీస పరిజ్ఞానం లేని వాళ్ళని ఆ రోజున మంత్రిగా నిర్ణయించటం, ఆ మంత్రికి ఏమీ తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టుని ఆ రోజున వారు అటకెక్కించినటువంటి కార్యక్రమం. అయితే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పెద్ద ఆయన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వారి ఇరువురు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అభివృద్ధిని చూసి వారు చేపడుతున్నటువంటి ఏదైతే సంక్షేమం కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి
రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి చెక్ పెడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి పునర్నిర్మాణానికి వారు దరిదాపుగా 15,000 కోట్ల రూపాయలు వడ్డీ లేకుండా దాన్ని కూడా రుణంగా ఇచ్చేటువంటి ప్రయత్నంలో మన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సఫలీకృతం అవుతూ ఉన్నారు. ఈవేళ అమరావతి రాజధాని నిర్మాణం కానివ్వండి, రెండవది ప్రధానంగా పోలవరం మన జీవనాడి అని చెప్పుకున్నటువంటి ఏదైతే జల విద్యుత్ కానివ్వండి, అదేవిధంగా తాగునీటికి సాగునీటికి ప్రధానమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అది ముఖ్య వనరుగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రధానమంత్రి గారు ఇప్పటికే మనందరం కూడా అనుకుంటూ ఉంటాం ఏంటంటే ప్రత్యేక హోదా అని. ప్రత్యేక హోదా అంటే పోలవరం నిర్మాణానికి 90% నిధులే కేంద్రం ఇస్తుంది. కానీ ఈవేళ 90% నిధులు కాకుండా 100% నిధుల్ని ఈవేళ ఆర్ఆర్ నిర్మాణం ఏదైతే మన పునరావాస కాలనీల నిర్మాణం కానివ్వండి, భూములు కోల్పోయినటువంటి రైతులకు కానివ్వండి, ఏదైతే పోలవరం నిర్మాణాన్ని సహకరించిన ప్రతి వారికి కూడా నష్టపరిహారాన్ని ఇస్తూ ఈవేళ పోలవరం పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన 2027కి పూర్తి చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ముందుకు కొనసాగుతూ ఉన్నాయి. ఈ రకంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ని ప్రజలందరూ ఆమోదించారు. ప్రజలందరూ కూడా చాలా ఆశతోటి మనం ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి ఏదైతే సంక్షేమ పథకాలకు సంబంధించి ఇవన్నీ కూడా అమలవుతున్నటువంటి విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కిసాన్ సమ్మాన్ నిధి కానివ్వండి, అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి స్కీమ్స్ రైతులకు అందుబాటులోకి వచ్చినాయి. తర్వాత ఈ రోజున ఉన్నటువంటి జాబ్ కార్డుల ద్వారా ప్రతి వ్యక్తికి కూడా పని కల్పించేటువంటి ప్రధానమంత్రి గారు ఇస్తున్నటువంటి ఈ యొక్క గాంధీ గారి పేరు మీద ఉన్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఇవాళ సర్వేగంగా ముందుకు కొనసాగుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో ప్రధానమంత్రి గారిని, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రజలందరూ కూడా మృతికండంతో వారిని ఆదరిస్తూ ఉన్నారు, వారిని అభిమానిస్తూ ఉన్నారు అనే దానికి అనేక రకాలైనటువంటి కారణాలు చెప్పుకోవచ్చు.